హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు నేను పెసరపప్పుతో గారెలు చేయబోతున్నాను. చాలా ఈజీగా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒకరోజు ముందుగానే నానబెట్టేసుకోవాలండి, లేదంటే కనీసం ఒక 5 గంటలన్నా నానబెట్టేసుకోవాలి. పొట్టు పెసర్లు తీసుకుంటే చాలా బాగుంటుంది. పప్పు కంటే పెసర్లతో చేస్తే బాగుంటుంది. అవి నానబెట్టిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఆనియన్స్, పచ్చిమిర్చి తీసుకోవాలి, మనకు కారం తగ్గట్టు. తర్వాత అల్లం వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసేసుకోవాలి, జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఫ్రెష్ కరివేపాకు, కొన్ని ఆకులు అందులో వేసేసుకోవాలి. తర్వాత మనం నానబెట్టుకున్న పెసర్లు ఉన్నాయి కదా, అవి కొన్ని వేసుకోవాలి. మొత్తం ఒకసారి వేయద్దు. ఇవి మనం ఆనియన్స్ వేసాం కాబట్టి చాలా ఫైన్గా పేస్ట్ అవుతుంది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టెప్లో ఇంకొన్ని వేసేసుకొని కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసేసుకోవాలి. చూసారా ఇది ఎంత సాఫ్ట్గా అయిపోయిందో, మెత్తగా. నెక్స్ట్ ఇది బ్యాచ్ వేసుకునేటప్పుడు కొంచెం క్రష్ చేసేసుకోవాలి అంతే. ఇలా కొంచెం క్రష్ చేసుకుంటేనే బాగుంటుంది, మనకు అక్కడక్కడ తగులుతూ ఉంటే. చూసారా మొత్తం ఇలా కలిపేసుకోవాలి. మనం ఆనియన్స్ వేసాం కాబట్టి వాటర్ వేయకుండా చక్కగా మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది. చూసారా ఇలా మనకి వడలు చేసేలాగా కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు మనం అందులో వేసేసుకోవడమే. ఆయిల్ బాగా హీట్ చేసుకున్న తర్వాత అప్పుడు అందులో వేసేసుకోవాలి. ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి, మంచి కలర్ వచ్చేంత వరకు. చూసారా హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మాడిపోతాయి, కలర్ చేంజ్ అవుతుంటాయి, లోపల కుక్ అవ్వవు, పైన తొందరగా కలర్ వచ్చేస్తాయి. అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకుంటే లోపల దాకా చక్కగా కుక్ అవుతుంది. చూసారా ఇలా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మనకి పిండి కొంచెం లూజ్ అయినట్టు అనిపిస్తే కొంచెం బియ్యం పిండి వేసేసుకుంటే సరిపోతుంది. కానీ నేను ఏమీ వేయలేదు. చూసారా అయినా చక్కగా వచ్చాయో. మనకి వాటర్ వేయకుండా వాటర్ అన్నీ వంపేసిన తర్వాత మాత్రమే మిక్సీ వేసేసుకోవాలి. అప్పుడైతేనే మనకి పిండి లూజ్ అవ్వకుండా ఉంటుంది. పిండి వేస్తే టేస్ట్ వేరేలాగా ఉంటుంది, పిండి వేయకపోతే వేరేలా ఉంటుందండి. అది మనం చూసుకొని వేసేసుకోవడమే. చూసారా ఇలా అన్నీ కరెక్ట్గా కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీ అయిన పెసరపప్పు గారెలు, వడలు రెడీ అయిపోయాయి. చూసారా చూడటానికి ఎంత బాగున్నాయో, తినడానికి కూడా అంతే బాగున్నాయి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉన్నాయండి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో చెప్పండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు కదా, క్విక్ అండ్ రెసిపీ. చూసారా లోపల కూడా చక్కగా కుక్ అయిపోయింది. మనకి హై ఫ్లేమ్లో పెట్టేస్తే లోపల దాకా కుక్ అవ్వదు. అది గుర్తుపెట్టుకొని ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.